చిన్ని అయితే ఇంక స్కూల్కి అయితే తన మామయ్య కోరిన విధంగా స్కూల్కి అయితే వెళ్తూ అయితే ఆటోలో వెళ్తూ ఉంటే అప్పుడు కావేరి అయితే తను స్కూటీలో నుంచి వెళ్తూ ఉంటే తనైతే చూసేస్తుంది చిన్ని. నేను అమ్మ అమ్మ అని చెప్పని పెద్దగా అరుస్తూ ఉంటే సత్యం అయితే ఏమైంది అని చెప్పని అరుస్తూ ఉంటాడు. కానీ చిన్ని అయితే ఆ ఆటో దిగేసి తన కోసం పరిగిస్తూ వెళ్తూ ఉంటుంది. కావేరి అయితే తన పేరు మార్చుకొని ఉషాగా అయితే మారిపోతుంది. తను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని బాగుతూ ఉంటే తన అమ్మ అమ్మ అని చెప్పని వెనకాల పరిగెడుతూ ఉంటే అప్పుడు సత్యం వాళ్ళు కూడా అయితే వెళ్తారు. చాలా దూరం దాకా చిన్ని అయితే తన కోసం వెళ్తే సత్యం వాళ్ళు నీకు అలా అనిపించుంటుంది, నీ భ్రమ, నువ్వు ముందు 24 గంటలు నీ చదువు మీదే పెట్టు, మీ అమ్మ నీ నుంచి కోరుకునేది అదొక్కటేనమ్మా అని చెప్పని అంటాడు. ఇంకా ఎంత సతాయించినా చిన్ని ఉండేటప్పటికీ ఇంకా తన నెట్వర్క్లో తీసుకెళ్ళి స్కూల్ దగ్గర అయితే వదిలేస్తాడు. స్కూల్ దగ్గర నిన్ను ఎవరైనా ఏమీ అడగరు, 4 రోజుల నుంచి ఊరికి వెళ్ళామని చెప్పని అంటాడు. ఈ లోపల మహి అయితే ఆ రోజు నీకు మా పిన్నిని పరిచయం చేయలేదు కదా చిన్ని, ఈరోజు మా పిన్నిని పరిచయం చేస్తాను రా అని చెప్పని తన దగ్గరికి అయితే తీసుకొస్తాడు. అప్పుడు అక్కడ నాగవల్లి అయితే ఇదో పిన్ని నా ఫ్రెండ్ చిన్ని అని చెప్పంటే అప్పుడు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. నువ్వు మా మహి ఫ్రెండ్ అని చెప్పి నాగవల్లి కోపకిచ్చుకుంటుంది.